విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12, 1 గంట వరకు ఆపరేట్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాను చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాం. తొందరలో సార్, రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది ఉంది. మీరు ఏరియా సర్వే కూడా చూశారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది. హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ల స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిసి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఉంది? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంతుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి మొత్తం అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని పేరు చేసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే ఈ తుఫాను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా అధికారులని, అధికార యంత్రాంగాన్ని, పై స్థాయి నుంచి సచివాలయం సిబ్బంది దాకా అందరినీ అప్రమత్తం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి పదే పదే వివరించడం, సీనియర్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమించి కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించడం, అదేవిధంగా తను స్వయంగా సెంట్రల్ కమాండ్ సెంటర్లో కూర్చుని ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఈ ప్రభావిత జిల్లాల్లో మోంతా తుఫాన్ రాకముందే, తీరం చేరకముందే గత 4 రోజులుగా దాని గమనాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ, సంబంధిత అధికారులతో నిరంతరం మాట్లాడుతూ తీసుకున్న చర్యల కారణంగా ఏదైతే పెద్ద విపత్తు సంభవిస్తుందని అనుకున్నామో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుందనుకున్నామో అవి ఏవీ జరగకుండా నిరోధించగలిగారు. ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, ఈ రాష్ట్ర సంరక్షకుడిగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ పెద్దలాగా వారు ఈ విపత్తు సమయంలో తీసుకున్న చర్యలు కానీ, అధికారులను నిరంతరం వారు ఆదేశాలు ఇస్తూ
వారిని ఒక విధంగా గైడ్ చేస్తూ మరొక విధంగా మోటివేట్ చేస్తూ తను మాట్లాడడం కాకుండా జిల్లాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇవాళ ఇటు పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగారు. ప్రాణ నష్టం జరగకుండా అరికట్టగలిగారు. ఈ సందర్భంగా మనం అనుకున్న విధంగా కాకుండా ఇవాళ అందరూ కూడా ఊపిరి తీర్చుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ప్రయత్నాల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారు కూడా వెంటనే స్పందించడం, ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఒక స్పెషల్ సెంటర్, కమాండ్ సెంటర్ని ఈ మోంతా తుఫానును పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయడం, నిరంతరం రాష్ట్రంతో సంప్రదింపులు చేస్తూ ఈ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాల్ని మద్దతు తెలిపే దిశగా కూడా కేంద్రంలో గురించి సహకారం అందింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా రియల్ టైం గవర్నెన్స్లో సమీక్ష చేస్తూ ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ మండలంలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, తద్వారా ఏ రకంగా ముంపు గురి కాకుండా కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ లెడ్ ది టీమ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని చెప్పొచ్చు. అంటే టీంని గైడ్ చేయడమే, మోటివేషన్ చేయడమే కాకుండా ఒక నాయకుడిగా ముందుండి ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి వారందరినీ పునరావాస కేంద్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మందిని అక్కడికి తరలించడమే కాకుండా ఈ వయోవృద్ధుల్ని గుర్తించడం, బాలింతల్ని గుర్తించడం, దాదాపు ఈ నవంబర్ 9వ తేదీ దాకా అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ 1 వీక్లో ఉన్న వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా నవంబర్ 9 దాకా దాదాపు 36,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా బాలింతల్ని కళ్ళు బాటిల్ కళ్ళు తాగింది సార్. ఆ రోజు నుంచి డైలీ మా నాయన పొద్దున్నే కొనుక్కుపోతుండే, కొన్నికి వచ్చి ఒక బాటిల్ కిలో తాగినాడు. కిలో తాగి ఒక సాయంత్రం 4 గంటల నుంచి అట్లా నైట్ అంతా అందరికీ ఇట్లా బట్టలు వేసుకొని తిరిగేది, ఇంగ్లాండ్ వాకాండ్లు తెలిసేది, అందరికీ ఏదంటే అది మాట్లాడేది. ఉత్తిబెత్తలో కొనుక్కుంటారు సార్. మెంటాలిటీ చెరింగా లేదు, కళ్ళని కానీ ఇట్లా అయ్యింది. ఆ రోజు ఇట్లా లేదు మా నాయనకి. అందుకని మా నాయనకి చాలా దీనిగా ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ కళ్ళనీకనే చెప్పినారు సార్. ఇట్లంతా ఉంది సార్ మా నాయనది పరిస్థితి. ఇప్పుడు కానీ అంత ఒక ఏడ కూకొని సార్, ఎవరికి నిద్రలు పోనీ సార్. అక్కడెక్కడ ఎవరో వస్తున్నారు అని షెడ్యూల్ తీసేస్తానని చెప్తాడు. మెంటాలిటీ మా ఊర్ల గొడవలు సార్. ఊరికి ఎలాంటే ఇంగ్లాండ్ నిండా పోతా అంటే మాకు అందరూ తిడతా ఉంటారు, ఏమైంది అనేది. అదే సార్ ప్రాబ్లమ్. నీ పేరు? మంజునాథ్ సార్, చౌదూరు. మీ ఊరు? చౌదూరు. ఏం జరిగింది అది? కళ్ళతాగి అంటేనే ఏమి వాళ్ళు ఏమి లక్షణం? అదే మొత్తం జిల్లా కొడతా అంటారు, చుట్టుకొని పడాడుతూ అంటారు. 7 గంటలు బాటలు మాట్లాడతారు. 10 మంది పైగా కళ్ళు బాగా తాగేసి సడన్ గా ఆపేయడం వల్లనే ఏమో అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్ కి రావడం జరిగింది. వాళ్ళకందరికైతే ట్రీట్మెంట్ అయితే అందించాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడైనా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను. కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు, ఒక 2 గవర్నమెంట్ కి వెళ్ళమని చెప్పాను. స్టేబుల్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అంటే వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్ గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు. ఎవరో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నన్నేమో చేస్తున్నారు అని భయపడ్డము, వింత చేష్టలు చేయడము, బట్టలు ఇప్పేసుకోవడము, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము,
ఈ భయపడడం అనేది, నైట్ నిద్రపోకపోవడము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఆ లక్షణాలతో మన దగ్గర వరకు వచ్చారు. దానికి తగిన ట్రీట్మెంట్ అయితే అంటే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ లో అడ్మిట్ కాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అప్పుడైతే నిద్ర వస్తా ఉంటే గోధుమ కాకలు అయిపోయింది, గోధుమ తింటా ఉంది, కొనుక్కొనేస్తాను ఇదంతా పని చేస్తుంది. కళ్ళు నుంచి ఇట్లా అల్లు కొట్టినట్లయి నిద్ర వచ్చలేదు, గోధుమ కాకలు అవుతాను తీరు. దాన్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి మేము యాక్టర్స్గా ముందు రావాలి, బాగా చేయాలి, ఇక్కడ ఒక పేరు తీసుకోవాలి అని ఒక కోరికతో వస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ దట్ సూర్య సార్, நீங்கள் இங்கே வந்திருக்கீங்க, சாரி, யூ ஹேவ் கம் ஹியர் అండ్ యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ ఫర్ మాస్ జాత్రా టీమ్. భాను సార్, తెలీదు సార్, శివుడు అనే క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నాకు ఐడియా ఉండలేదు. మీరు మా సినిమాటోగ్రాఫర్ విధు కలిసి ఆ క్యారెక్టర్ లుక్ని క్రియేట్ చేశారు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నాకు చాలామంది మెసేజ్ చేశారు, అరవింద సమేత వీరరాఘవ తర్వాత బాలరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ శివుడు అనే క్యారెక్టర్ మీరు మర్చిపోరు. ఇది నా మాట ష్యూర్గా. ఈ క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం ఎస్ మా మాస్ జాతర రవితేజ గారు. అంటే నేను చాలా టెన్స్లో ఉన్నా, అర్థం కావట్లేదు ఇంతమందిని చూస్తుంటే. చాలా రోజుల తర్వాత క్రౌడ్లో వచ్చాను, బట్ చాలా సంతోషంగా ఉంది. శ్రీలీల గారు, యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్ అండి. అండ్ మై సన్, హీస్ 3 years old, he dances to all your songs. He must be listening. Siddhansh, his name is Siddhansh, he loves all your work. And ippudu Tu Mera Lover song is his favorite song now. So I'm enjoying every day Mass Jatra moment in my home. The whole direction team, thank you so much. నేను షార్ట్కి వచ్చే ముందు, నేను షార్ట్కి వెళ్ళే ప్రతి షార్ట్కి నా లుక్ మీద, నా క్యారెక్టర్ మీద షార్ట్ ఓకే అయిన తర్వాత నా పర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేసిన ప్రతి టెక్నీషియన్కి ఆన్ సెట్స్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ద గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఎక్కువ నటించే అవకాశం దొరకలేదు. సీన్స్ ఒక్క సీన్ దొరికింది. ఇట్ వాస్ గ్రేట్ ప్రెషర్ టు వర్క్ విత్ యూ సార్. ష్యూర్గా మీతో మళ్ళీ చేస్తానని ఒక నమ్మకం ఉంది. సో ఐ విల్ డూ మై బెస్ట్. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మాస్ జాత్ర, స్పెషలీ భీమ్స్ గారు. నా క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారని చెప్పి అందరూ టీంలో చెప్తున్నారు. సార్ 31st నిజంగా వెయిట్ చేస్తున్నా సార్ ఆ ఎలివేషన్ చూడ్డానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే అరవింద సమేత వీరరాఘవలో బాలరెడ్డి అనే అన్ని మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. ఏయ్ అనంటే దెబ్బకి మాస్ జాతర. ఈ సినిమాలో ఏముంది ఏమీ లేదు నేను చెప్పను, అది మీరు థియేటర్లోనే చూడాలి. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. చాలా కాలం తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మీ అందరికీ తెలుసు జులై సినిమా దగ్గర నుంచి శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో వరుస పెట్టి అందరు హీరోలతోనూ ఫట్ ఫట్ పెద్ద పెద్ద హిట్లు చేస్తూ వచ్చాం కదా. మరి రవి ఏమైపోయాడు అనంటే కరెక్ట్గా పెట్టాడండి. ఈ భాను మామూలుడు కాదు. మాతో వాల్తేరు వీరయ్య, సామజ వర్గమన అన్నీ రాసేస్తున్నాడంటే ఏంటి రాస్తున్నాడు అనుకున్నా, తీసుకొచ్చి మాకు రాశాడండి. ఇవాళ గుండె మీద చేయసు చెప్తున్నాను నేను. చాలా కాలం తర్వాత నిజంగా ఈ సినిమాలో నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి సుమా చెప్పను.
నిన్ను పిల్లలేదేపా గోల, ఎక్కడికి వచ్చి అక్కడ గొడవ పిలిచారేమో అనిపించింది సార్. ఈ సినిమాలో నేనేంటి, నేనేం క్యారెక్టర్ చేశాను, ఎలాగ యాక్ట్ చేశాను ఏమీ చెప్పను. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి. అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. లవ్లీ నాకు ఎంత అదృష్టం వేసింది అనంటే, ఈ సినిమాలో కొన్ని సీన్లని రచయిత దర్శకుడు భాను చేత అడిగిచ్చి మరీ తీయించాడు హీరో మాస్ మహారాజు. అడిగి మరి అన్నయ్య మీద వేయండి అని. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అనంటే, నా మీద ఆ సీన్లు తీశాక తను చూసి నాకు చెప్పి అనే కరెక్ట్ అంత ప్రూవ్డ్గా ఈ సినిమాని మేము ఎంతో భయం భక్తులతోటి ఈ సినిమా చేయడం జరిగింది. ఇవాళ మీ అందరి ముందు నేను హృదయపూర్తిగా సవినయంగా మనవి చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మాస్ సినిమా. ఈ సినిమాలో ఏం లేదు, సెంటిమెంట్ లేదా, యాక్షన్ లేదా, గోల లేదా. అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్రీలీలదే. ఏమండి, గుండె మీద చేయొచ్చు కాంపిటీషన్. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు అయిందో ఇలాంటి క్రౌడ్, ఇలాంటి రెస్పాన్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ రవితేజ గారు సార్ చెప్తాను సార్. రవితేజ గారు ఐ థింక్ పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను. అండ్ ఫస్ట్ మీరందరూ ఐ థింక్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరు నన్ను అందుకున్నారు, నన్ను ఒక మెట్టు ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా, ఏ బాధ ఉన్నా, ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు మా డైరెక్టర్, ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా. నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం, కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాశారు. సారీ, అంటే కొన్ని సీన్స్ ఉండేవండి, ఆ సీన్స్ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు, కమాన్, నువ్వు క్యారెక్టర్ని అంటున్నాను, నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి. బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్. భాను గారు ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. అండ్ చాలా మంచి కన్విన్సర్, ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది, నాటు మ్యాక్స్. ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు. అండ్ సో మీరు అందరు ఎంజాయ్ చేశారు. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అండ్ పేరున అందరూ బీమ్స్ గారు మ్యూజిక్, ఆయన 100 ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో ఆయన అలాగే ఉంటుంది. సో బీమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్.